నేను చాలా ఏళ్ల క్రితం చూసిన ఒక అద్భుతమైన సినిమా ఈరోజు మీకు పరిచయం చేస్తాను. చూసే ఉండొచ్చు చాలామంది. బట్ అట్లాంటి సినిమాలు మనం చూడం. మనకి ఎంతసేపు ఎంటర్‌టైన్‌మెంటు, ఎగిరి కొట్టుకోవడాలు, విదేశాలు, అందమైన అమ్మాయిలు, ఎక్స్‌ట్రావగాంజా, చంపుకోవడాలు అట్లా అలవాటైపోయింది. ఇప్పుడు 'బాహుబలి' సినిమా ఉంది. గొప్ప సినిమానే. కానీ మనకు ఉపయోగపడేది ఏముండదు అందులో. కానీ కొన్ని సినిమాల్లో మన జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు, ఎలా జీవించాలి, జీవితాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనే విషయాలు మేళవించి చాలా హృద్యంగా ఒక గొప్ప కథగా చెప్పిన సినిమాలు అరుదు. ఇప్పుడు 'విశ్వనాథ్' గారు 1980లో ఒక సినిమా తీశారు. ఆ సినిమా పేరు 'శుభోదయం'. అదృష్టవశాత్తు యూట్యూబ్‌లో ఉంది. వీలైతే పెట్టుకొని భోజనం చేస్తూ చూడండి 'ఇంటిల్లిపాది'. ఎక్సలెంట్ మూవీ. అందులో చంద్రమోహన్, ఆ తర్వాత సులక్షణ అని యాక్టర్స్. ఇంకా కథ దాని కోర్ చెప్తాను, మీరు చూసుకోండి సినిమా. వాడు ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో పుడతాడు. వాడికి చిన్నప్పటి నుంచి డబ్బు లేదు, కష్టపడితే డబ్బు వస్తుంది అన్న ఆలోచన తనకు నచ్చదు. ఎప్పుడు లేజీ ఫెలో. ఏదైనా ఉద్యోగంకి వెళ్తే ₹1000, 500, 2000 ఆ రోజుల్లో వస్తుందంటే అసలు చేయడు. అబ్బా ఎప్పుడు సంపాదిస్తాము, ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాము, ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం, ఇది అయ్యే పని కాదు అని ఇంట్లో ఉద్యోగానికి వెళ్తున్నట్టుగా చెప్పి ఏవో పల్లీలు అవి కొనుక్కొని అట్లా రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ సాయంత్రం అయితే ఇంటికి వస్తాడు. ఇది ఇలా ఉండగా తనకు వచ్చే ఒక ఆలోచన ఏమిట్రా అంటే, ఎవరన్నా ఒక డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ డబ్బును అనుభవించవచ్చు అనే ఆలోచన వచ్చి వెతికి వెతికి ఒక అమ్మాయిని పట్టుకుంటాడు. చూస్తాడు దేవాలయం దగ్గర ఎక్కడో. సో ఆ అమ్మాయి సులక్షణ. కొద్ది సినిమాల్లోనే నటించింది కానీ చాలా మంచి సినిమాలు చేసింది. సులక్షణగా ఉంటుంది. ఆ సులక్షణ వెంబడి తిరిగి అందులో ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంది. మనకి రకరకాల రాగాల్లో పున్నాగవరాళి అని ఒక రాగం ఉంది. ఆ రాగంలో ఒక పాట, గంధము పుయ్యరుగా పన్నీటి గంధము పుయ్యరుగా తిలకము దిద్దరుగా పన్నీటి అనే ఒక పాట ఉంటుంది. ఆ పాటలో ఇద్దరు కలుసుకుంటారు. మెల్లగా చూపులు చూపులు కలుస్తాయి. అమ్మాయి వెరీ ట్రెడిషనల్, బాగా డబ్బున్న కుటుంబం అని 100% తెలుసు. ఆ తర్వాత ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు. తర్వాత వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉంటారో, ఇంత బీదవాడిని చేసుకుంటున్నామో మన స్థాయి అవన్నీ ఏం లేదు నాన్న, మంచి వ్యక్తి అతను చేసుకుంటే బాగుంటుంది నా లైఫ్, అతను సాదాసీదా మనిషి, నాకు సాదాసీదా జీవితం జీవించాలని ఇష్టము, అందుకని మీరు ఒప్పుకోండి అంటే సినిమా కాబట్టి ఒప్పుకుంటారు. ఇది ఇలా ఉండగా పెళ్ళి అయిపోతుంది. మనోడికి చక్కగా కారు, బంగ్లా, దర్జా ఇవన్నీ వస్తాయి. అయితే ఆ అమ్మాయి లక్ష్యం ఏమిటంటే సాదాసీదా జీవితం గడపాలి. ఓ గుడిసె వేసుకొని మన కూరగాయలు మనమే పండించుకుంటూ కష్టపడి పని చేస్తూ ఏ నౌకర్లు చాకర్లు లేకుండా జీవించాలని తన లక్ష్యం. ఆ విషయం హస్బెండ్తో చెప్తుంది. చెప్తే చంద్రమోహన్కి షాక్ తగులుతుంది. ఎందుకంటే అతని ఫిలాసఫీకి పూర్తి అగైనెస్ట్. అతను ఈ సాదాసీదా జీవితం వద్దు, ముర్రో కొంచెం ధనికుడిగా జీవిస్తే లగ్జూరియస్గా జీవించవచ్చు, క్లబ్లకు వెళ్ళొచ్చు, ప్యాకాటాడొచ్చు అని అతను అనుకుంటాడు. కానీ ఆ అమ్మాయి ఏమో అదంతా వేస్ట్, సీదా జీవితమే బాగుంది, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం అదే, నేను హాయిగా ఓ సింపుల్ లైఫ్ లీడ్ చేయొచ్చని. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది ఇలా ఉండగా ఆ అమ్మాయికి ఒక అక్క ఉంటుంది. వాళ్ళు లగ్జూరియస్ పీపులే. సో ఆ అమ్మాయి తండ్రి ఏం చేసినా అక్కకి ఇస్తాడు, ఈ అమ్మాయికి కూడా ఇస్తాడు. ఆబ్వియస్ పెద్ద కూతురికి చిన్న కూతురికి. ఇతను పోటీ పడుతూ ఉంటాడు. పెద్ద అతనికి కారు ఇస్తే నాకెందుకు ఇవ్వలేదు. వీడు మామూలు సగటు అల్లునిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. వీడి దగ్గర తినడానికి తిండి లేకపోయినా అల్లుడు అయిపోయిన తర్వాత కొంచెం గర్వము, హంగు, ఆర్భాటం, దర్పం అదంతా వస్తుంది. ఈ అమ్మాయి కొంచెం ఆశ్చర్యపోతుంది. ఇది ఇలా ఉండగా ఒకసారి ఇంటికి భోజనానికి సాధువులందరూ వస్తారు. అప్పుడు వీళ్ళే హోస్ట్ చేస్తారు. పంచభక్ష పరమాణాలతో భోజనం పెడతారు. పోయేటప్పుడు ఈ సులక్షణ ఏం చేస్తుందంటే, మీరు సమాజం కోసం మంచి పని చేస్తున్నారు, ఈ ఆస్తి అంతా మేమేం చేసుకోవాలని తన ఆస్తినంతా ఆశ్రమానికి రాసిచ్చేస్తుంది. మీరు అన్నదానాలు చేయండి, వాటి. దాంతో చంద్రమోహన్కున్న ఆస్తి అంతా పాయే. మళ్ళీ సాదాసీదా జీవితంలోకి వచ్చి పడే. ఇప్పుడు ఏం చేయాలో చంద్రమోహన్కి అర్థం కాదు. తర్వాత అంతలో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. వీడు మెడిసిన్స్ తీసుకొని రావాలి, ఆ అమ్మాయిని చూసుకోవాలి, మళ్ళీ చిన్న ఉద్యోగం చేసుకోవాలి. ఈ అమ్మాయి మీద పీకల దాకా కోపం వస్తుంది. ఆ కుటుంబం మీద చాలా కోపం వస్తుంది. తన సిచ్యువేషన్ మీద తనకు జాలి కలుగుతుంది. నేను ఎంతో ప్లాన్ చేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయి ఇట్లా మోసం చేసిందనే థాట్ అందులో ఉండిపోతుంది. ఏం చేయాలో అర్థం కాక ఈ పని నుంచి తప్పించుకోవాలంటే ఏమిటి అని ఆలోచిస్తుండగా అప్పుడు ఆ ఇంటికి ఎవరైతే వచ్చి సాధువులు భోజనం చేశారో వాళ్ళ లగ్జూరియస్ భోజనము, ఆ విందు భోజనము,
తర్వాత వాళ్ళకిచ్చే ఏమంటారు గిఫ్ట్స్ ఇట్లాంటివన్నీ చూసి అసలు ఈ సంసారంలో ఉండడం వేస్ట్, సన్యాసి అయిపోతే బ్రహ్మాండంగా ఉంటుంది అని ఆ ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడున్న స్వామీజీని అడుగుతాడు, నేను ఇక్కడే ఉండిపోదాం అనుకున్నాను, చాలా సంతోషం ఆయన, చాలా గొప్ప విషయం, అమ్మయ్య ఏ పని చేయకుండా హాయిగా తింటూ తిరగచ్చు, ప్రతిరోజు ఎవరో ఒకరు విందుకు పిలుస్తారన్న ఆలోచన తనకుంటుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock చెప్తారు. ఇదేంటి స్వామి కాస్త పడుకోనివ్వండి అంటే, లేదు లేదు ఇక్కడ కార్యక్రమాలన్నీ 4కి స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత పొలానికి వెళ్ళి పని చేస్తాము, ఆ తర్వాత 6:30, 7కి వస్తాము, ఆ తర్వాత టీ పోస్తారు, ఆ తర్వాత మళ్ళీ మనం కొంత పని చేస్తాము. అసలు రోజుకి 8 గంటలు పని అంటేనే వీడికి అసలు చిరాకు. అట్లాంటిది ఈ ఆశ్రమంలో ఎన్ని నియమాలు ఉంటాయంటే, పొద్దున్నే ఖచ్చితంగా చల్లనీళ్ళ స్నానం చేయాలి, తర్వాత పొద్దున్నే పొలం పనులు చేయాలి, ఎవరు కావలసిన కూరగాయలు వాళ్ళు కొనుక్కొచ్చుకోవాలి, జమ చేయాలి, నిశ్శబ్దంగా ఉండాలి, ఏ ఎంటర్టైన్మెంట్ ఉండదు, బయటికి పోయేది ఉండదు. అరే భగవంతుడా ఏమిటిదని, సరే అట్లీస్ట్ పని తగలే వదిలేద్దాం, జస్ట్ భోజనం అంతా మంచిగా దొరుకుతుందని అనుకుంటాడు. అనుకున్న తర్వాత పొద్దున్న 11 గంటలకి కొంచెం అటుకులు గిటుకులు కొంచెం ఉప్మా అది పెట్టిన తర్వాత, ఇంకా పెట్టండి స్వామి అంటే, కొంచెం అంతే పెడతారండి, ఎక్కువ పెట్టరు, ఎక్కువ తినకూడదు, దానివల్ల ఉపయోగం లేదు, మనం ఎంత పని చేస్తున్నామో ఆ పని తగ్గ భోజనం చేయాలి, ఆ వచ్చిన శక్తితో తిరిగి పని చేయాలని ఏదో ఫిలాసఫీ చెప్తే, సరే నైట్ తిందాంలే అనుకుంటాడు. అంతలో ఎవరో వచ్చి చెప్తారు, ఇదే మనం తినే చివరి భోజనము, రాత్రిపూట ఏమి ఉండదు, కొంచెం టీ అట్లా పోస్తారు అంతే, అసలు భోజనం ఉండదు ఆ రాత్రిపూట. అంటే ఏమంటారు, ఇటుపక్క పోతే నొయ్యి, అటుపక్క పోతే గొయ్యి అన్నట్టు, లేకపోతే పెన్నం మీద నుంచి పొయ్యిలో పడ్డదనే సామెత వచ్చినట్టు, ఎట్లో అట్లా ఒక మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేసి ఇతను ఏదో ఇక్కడ భోజనము రెస్ట్ ఉంటుంది, హాయిగా వీళ్ళంతా ఎక్కడెక్కడో వెళ్ళి పంచభక్ష పరమాణాలు తింటారన్న ఉద్దేశంతో వెళితే, అప్పుడు వెళ్ళి అడుగుతాడు, ఒకసారి మా ఇంటికి వచ్చారు కదా మీరు, అప్పుడు పంచభక్ష పరమాణాలు పెట్టారు, అట్లా మనం వెళ్ళమంటే, ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి ఎవరన్నా పిలుస్తారు నాయన, అదర్వైజ్ మన పని ఏదో మనకు ఉంటుంది, మనం సమాజ సేవ చేస్తాం, ఆ తర్వాత మెడిటేషన్ చేస్తాం, లోకం బాగుండాలని ఆలోచిస్తాం, అన్నదానాలు చేస్తాం, కొందరు పిల్లలకు చదువు చెప్తాం, తర్వాత వేద విద్య నేర్పిస్తాం, ఇది మనం చేయవలసింది అని ఆ గురువుగారు చల్లగా సెలవిస్తారు. దాంతో వీడికి ఎటు పోవాలో తెలియదు, అట్లా మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేయలేడు, అట్లా డబ్బు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ డబ్బంతా పోయింది, ఆ డబ్బంతా వీళ్ళకి రాసిచ్చేసిందని చెప్పి ఆ అమ్మాయి మీద కోపం వచ్చింది, ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కాబట్టి వీడికి ఆర్థిక సమస్యలు వస్తాయి, ఇవి హ్యాండిల్ చేయలేక సన్యాసి అయిపోతే ఇక్కడ పొద్దు నుంచి రాత్రి వరకు విపరీతమైన కష్టం ఉంది. అదే సమయంలో ఈ అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉండి ఈ ఆశ్రమానికి వస్తుంది డెలివరీకి. చాలా ఆశ్రమాల్లో ఈ సాంప్రదాయం ఉంటుంది, అంటే మంచి వాతావరణంలో మంచి భోజనంలో గురువుల సమక్షంలో ప్రసవిస్తే ఆ పిల్లవాడి జీవితం బాగుంటుందన్న ఉద్దేశం పట్టేవారు. అప్పుడు చూసి ఆశ్చర్యపోతాడు, ఈ అమ్మాయి మాత్రం ఏమి పట్టనట్టు ఉంటుంది. ఆ తర్వాత ఆ అమ్మాయికి అక్కడే ప్రసవం జరుగుతుంది. ఆ తర్వాత ఆ పిల్లవాడిని చూడాలని ఒక చిన్న క్యూరియాసిటీ, కానీ చూస్తే మళ్ళీ సంసార బంధం పట్టుకుంటుందేమో అని ఒక చిన్న బాధ. అంతలో ఎవరో మాట్లాడుకుంటే వింటారు, ఏమ్మా తండ్రి ఎక్కడ అంటే, తెలియదండి ఎక్కడున్నాడో, మరి ఆ బిడ్డకు సంబంధించిన ఏదో ఒక చిన్న ఆచారం ఏదో ఉంటుంది, నెత్తికి తలంటూ చేసి నూనె రాస్తే తండ్రి బాగుంటుంది, ఎక్కడున్నా పిలిపించండి ఒకవేళ ఉంటే ఇంటే అంటే, అదంతా వింటాడు ఇతను. ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి అప్పుడు ఆ పిల్లవాడికి నెత్తికి మర్దన చేసి, అప్పుడు తన భార్య కళల్లో చూసి సడన్గా ఒక రియలైజేషన్ వస్తుంది, ఒక శుభోదయం. అప్పుడు తను ఏం తెలుసుకుంటాడంటే, పని నుంచి పారిపోవడం ద్వారా శాంతి రాదు, పనిలో ఎరుకతో మునిగిపోవడం వల్ల శాంతి వస్తుంది అని తెలుసుకుంటాడు. సో పని చేయడం వల్లనే నిజమైన విముక్తి వస్తుంది అని చెప్పి ఒక గొప్ప సినిమా ఇది. ఏ కర్మను చేయకుండా ఏమంటారు ఉండడం, లేజీగా ఉండడం కాదు చేయవలసింది. మన భగవద్గీతలో కూడా కర్మకు ఒక ఇంపార్టెన్స్ ఇవ్వబడ్డది, నిష్కామ కర్మకి ఇంపార్టెన్స్ ఇవ్వబడ్డది. ఓ బొక్కుజు అనే జెన్ మాస్టర్ని ఎవరో కలుస్తారు, నేను ప్రతిరోజు స్నానం చేయాలి, సంసారం చేయాలి, ఉద్యోగం చేయాలి, వీటి నుంచి ఎట్లా తప్పించుకోవాలి అంటే, అప్పుడు బొక్కుజు చెప్పిన జవాబు ఏంటంటే, అవి చేయడం వల్ల తప్పించుకోవచ్చు అని చెప్తాడు. సో యూ కెనాట్ ఎస్కేప్ ఫ్యూ థింగ్స్, వాటిని అంగీకరించడంలో ఒక కాంతి, ఒక శాంతి వస్తుంది అట్లా. సో సన్యాసం అంటే జీవితం నుంచి పారిపోవడం కాదని చెప్పే సినిమా ఇది. జీవితాన్ని అర్థం చేసుకొని నీ జీవన గమనంలో నీవు చేయదగ్గ పని చేస్తూ అట్లా ఒక స్వాతంత్రాన్ని అనుభవించడం, నీ చుట్టుపక్కల సామరస్యం పోకుండా చూసుకోవడం,
ఆ, తర్వాత ఇట్లాంటివన్నీ ఉంటేనే అప్పుడు జీవితం అని చెప్పే ఒక కాంటెక్స్ట్ ఇది. వీలైతే చూడండి. అంటే ఇప్పుడు వచ్చే సినిమాల్లాగా ఎక్స్ట్రావాగెన్సా గొప్ప ఫైట్లు అవి ఉండకపోవచ్చు. బట్ ఐ జస్ట్ లవ్ దిస్ మూవీ. నేను ఇప్పటికి నా లైఫ్లో అడపాదడప అప్పుడప్పుడు కొన్ని సన్నివేశాలు పెట్టుకొని చూస్తాను. చాలా ఏమంటారు, అందరి మైండ్ అందులో కనిపిస్తుంది. చాలామందికి ఉంటుంది కదా, ఏదో ఒక అదృష్టం వచ్చేసి ఇట్లా. కానీ నువ్వు సమయాన్ని తప్పించుకోలేవు. సమయం అన్నది చాలా పెద్ద శత్రువు అది. ఓన్లీ పనిలో మునిగిపోవడం ఒక్కటే నీకు సమయాన్ని సరిగ్గా దాటేటువంటి ఒక నౌకలాగా ఉపయోగపడుతుంది. సరైన పని, నిష్కామ కర్మ అనేది అల్టిమేట్, అందులో ఏ సందేహం లేదు. సో ఇలాంటి మంచి సినిమాని నాకు ఆ, చూసే అవకాశం కల్పించిన విశ్వనాథ్, చంద్రమోహన్, సులక్షణ ఇట్లాంటి వాళ్ళందరికీ, దాంతోపాటు ఈ ప్రసార మాధ్యమాలు మనకు యూట్యూబ్ ఉండటం వల్ల చూసే అవకాశం వచ్చింది. నాకు యూట్యూబ్ ఉండటం వల్ల మీకు చెప్పే అవకాశం వచ్చింది. మీరు చూసినా చూడకపోయినా పర్వాలేదు, కానీ అందులో జీవితానికి సంబంధించిన కొన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయి. వీలైతే ఒక పూట చూడండి. అట్లా సినిమా భోజనం చేస్తూ అట్లా కుటుంబ సభ్యులందరూ చూడొచ్చు. వండర్ఫుల్ మూవీ, అంతే చెప్పాలనుకున్నాను. రేసరస్సు వయసు.